విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ శాంతినగర్ లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మోర్ల మురళి, శేషయ్య స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి చూపుతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా విపిఆర్ నేత్ర ఆర్గనైజర్ మాట్లాడుతూ, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు, కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాలను పూర్తి చేసుకుని బుచ్చిరెడ్డిపాలెంలో నేటి నుండి నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న 1,10,317 మందికి గాను 64,760 మందికి కంటి అద్దాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వినియోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వింజం రామానాయుడు, ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్ మల్లారెడ్డి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, దుగ్గిశెట్టి హరినాథ్, రేవంత్, పర్వీన్ మరియు నాయకులు, స్థానిక ప్రజలు, విపిఆర్ నేత్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన విపిఆర్ నేత్ర కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను 4 మండలాలు పూర్తి చేసుకొని ఈరోజు 5వ మండలం మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి రావడం జరిగింది. ఈరోజు ఆగస్టు 27 అనగా గురువారం మన శాంతినగర్ ప్రాంతంలో మన విపిఆర్ నేత్ర ఈరోజు మనం ఈ బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ లిమిట్స్లో ఈరోజు ప్రారంభిస్తున్నాం. దానికి ఇచ్చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెం నాయకులందరికీ కూడా, మండల నాయకులు, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు అందరికీ కూడా మా యొక్క విపిఆర్ ఫౌండేషన్ మరియు విపిఆర్ నేత్ర టీం తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి బుచ్చిరెడ్డిపాలెం పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క విపిఆర్ నేత్ర తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. సో మీకు అందరికీ తెలుసు, ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమం మన కోవూరు నియోజకవర్గంలో గత ఏప్రిల్ 20 తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 20 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొదట విడవలూరు మండలం పొందపూడి లక్ష్మీపురంలో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి విడవలూరు, కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట సమాప్తి చేసుకొని ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి ప్రవేశించడం జరిగింది. ఇది మొదటగా మనము ఇక్కడ ఉండేటటువంటి 13 పంచాయతీలు మన టౌన్ లిమిట్స్తో కలిపి మొదటగా ఈ బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోంచి, అర్బన్ పరిధిలోంచి ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ ఉండేటటువంటి 28 వార్డులు అన్నింటినీ కూడా మనము కవర్ చేసుకొని తర్వాత మిగతా గ్రామీణ ప్రాంతానికి బుచ్చిరెడ్డిపాలెం రూరల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ క్రమంలో ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో, అంటే మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క కంటి సమస్యలన్నీ అన్నింటినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మనం కొంత వెసులుబాటు కలిగించాలి, వాళ్ళకు ఊరట కలిగించాలనే ఉద్దేశం, సంకల్పం అనేది మన గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి వాళ్ళకి సంకల్పం ఇది. ఈ కార్యక్రమం విపిఆర్ నేత్ర అనేది వాళ్ళ మానస పుత్రిక. సో ఈ కార్యక్రమం ద్వారా మనం ఒక సమిష్టి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా కవర్ చేయాలనే ఉద్దేశం మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గట్టి సంకల్పం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది మొత్తం కూడా జిల్లా స్థాయిలో 2025 నవంబర్ 3వ తారీఖు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం మొదట అక్కడ ఉండేటటువంటి వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో నవంబర్ 3వ తారీఖు కార్యక్రమం మొదలుపెట్టాం. ఒక 6 నెలల సమయం పట్టింది. అక్కడ ఉండేటటువంటి 143 పంచాయతీలు, 8 మండలాలకు అక్కడ మనము కవర్ చేసుకొని సమాప్తి చేసుకొని మే 23వ తారీఖు ఆ మొదటి బస్సు వచ్చి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి 6 మండలాలకు గాను ఇప్పుడు 3 మండలాలు పూర్తి చేసుకుని 4వ మండలం మర్రిపాడు మండలంలోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత అక్కడ 2 మండలాలు బ్యాలెన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కోవూరు మండలంలో కూడా ఇది చివరి మండలం, ఉండే 5 మండలాలు ఇది చివరి మండలం. ఈ విధంగా మనము మొత్తం కూడా ఈ నేత్ర సేవల ద్వారా గత 9 నెలల నుంచి మనము 1,10,000 మందికి మనము చూడడం జరిగిందనమాట. ఈ కార్యక్రమం మొత్తం కూడా అంటే గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో కొంత మొత్తం కూడా 1,10,000 మందిని మనం చూడడం జరిగింది.
అదేవిధంగా మనము 64,760 మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళల్లో దాదాపు 59% మందికి మనకు అద్దాలు అవసరమైనవి. అంటే వాళ్ళకి దృష్టి లోపాలు మనం సవరించడం జరిగింది. అంతేగాని ఇక్కడ మనకి ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆపరేషన్స్ కంట్లో శుక్లాలు ఏదైనా ఉంటే మనం చెప్తాం, మన టీంలో మన నేత్ర టీం చెప్తారు, లోపల చూసి తరోగా పరీక్ష చేసి చెప్తారు. అక్కడ ఉండేటువంటి ఆపరేషన్స్ కానివ్వండి, అంటే శుక్లాలు అంటాము, లేదా ఏదైనా నరాల సమస్యలు ఉంటే ఇవన్నీ మనం చూసి చెప్తాము. మీకు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్తాము. అవి మటుకు మనం ఇక్కడ చేయట్లేదు. మనము ఈ యొక్క దృష్టి లోపాలు ఈ అద్దాల ద్వారా, కంటద్దాల ద్వారా మనం ఏదైతే సవరించగలుగుతామో అంతవరకు మనం ఖచ్చితంగా చేస్తున్నాము. ఒక 15 నిమిషాల నుంచి అరగంట పరిధి లోపలే మనము దూరపు చూపు కానీ దగ్గర చూపు కానీ, కొంతమందికి 2 చూపులు ఇబ్బంది ఉంటాయి పాపం, అలాంటి వాళ్ళని కూడా మనం 3 రకాల దృష్టి లోపాలని మనం ఈ వెంటనే ఒక అరగంట సమయం లోపల చూసిన తర్వాత మనం సరి చేయగలిగిన పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళు చూపించుకొని ఒక అరగంట సేపు లోపలే అద్దాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా.